ప్రవీణ్ యేసుకృష్ణ తెలియజేస్తున్నానండి. దేవుడు 2024 సంవత్సరము మొదటి ఆదివారం ఈ ఆది నుంచి సంవత్సరాంతం వరకు సజీవ లెక్క నుంచి కాచి కాబడి రీతిగా ప్రతి ఒక్కరు ఒకసారి స్తోత్రాలు తెలియజేద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఎఫిఫానియా లేక అన్యజనులకు మన ప్రభువుని ప్రత్యక్షత. ఈ దినముగా ఏర్పరచబడిన పత్రిక పాఠం చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. 49 1 నుంచి 7 వరకు అండి. రెండవ పాఠంగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి 31 వరకు. రోమా 3వ అధ్యాయము 23 నుంచి 31 వరకు. మూడవ పాఠముగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వరకు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వరకు. అపోస్తలుల విశ్వాస ప్రమాణమును చెప్తాను, దయచేసి అంత ప్రతి ఒక్కరు బిగ్గరగా చూద్దామండి. నేను పరలోకమును బిగ్గరగా చూద్దాం. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడని, పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడనియు, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.